ఓకే సార్. ఇది కుల్దీప్ హాస్పిటల్లో నేను డాక్టర్ కుల్దీప్. నేను చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ని. అలర్జీలో స్పెషలైజేషన్ ఉంది మనకి. మెయిన్గా ఈ 14 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి నెల ఒక ఉచిత వైద్య శిబిరము అలర్జీ అవగాహన కొరకు ముఖ్యంగా ఉద్దేశించి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన జిల్లాలో ఊహించిన దానికన్నా ఎక్కువ మంది అలర్జీ బాధితులు ఉన్నారన్నమాట. సో వాళ్ళకు ఒక అవగాహన తీసుకొని రావటము, వాళ్ళు కాంప్లికేషన్స్లో ల్యాండ్ కాకుండా మెడికేషన్ ఎలాగ వాడాలా, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలా అనేది దానికోసం అని చెప్పేసి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతాయి. ఓకేనా? ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ప్రతి నెల జరుగుతాయి. ఫిబ్రవరి నుంచి జరుగుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఇది ఏప్రిల్. ఇంకా ప్రతి నెల ఏదో ఒక ఆదివారము ముందుగానే ఇంటిమేట్ చేసేసి చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ? నెక్స్ట్ ప్రోగ్రామ్ మోస్ట్లీ సీకే దిన్న అని అనుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ ఒక ఆదివారం, 3వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ ఆల్రెడీ ఒకసారి అక్కడ డాక్టర్స్ తోటి చర్చించడం జరిగింది. అంతా ఫైనలైజ్ అయినాక మనం ఒక 5-6 డేస్ ముందు కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అంటే అందరికీ ఇంటిమేట్ చేయడము, ఫలానా చోట అని చెప్పడము, టైమింగ్స్, ఫలానా నెంబర్స్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావాలా అనేసి ఇది చేస్తున్నాము. అదే సార్, మీ పేషెంట్లకి మేము ఏమంటే ఇన్ పర్సన్గా మా రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్కి వాళ్ళకి అర్లీగా అంటే ఉదయాన్నే 7:30కు వచ్చేసినా కూడా మేము ఓపీస్ అయితే నడిపిస్తూనే ఉన్నామన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఎండాకాలం అయితే అర్లీగా వచ్చినారు అంటే వాళ్ళు అర్లీగా అంటే చూపించేసేసుకొని మళ్ళా వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎండ తీవ్రత వచ్చే లోపల వాళ్ళ ఊరి చేరచ్చు. ఇది సింపుల్, మన చేతిలో పని. మనం అర్లీగా వచ్చేసినామంటే చూపించేసుకోవడం, తొందరగా వెళ్ళిపోవడం. లేదు లేటుగా వచ్చినారనుకోండి, 10:30-11కి ఓపీలో ఇక్కడ రష్ ఉన్నప్పుడు ఇక వెయిట్ చేసుకొని చూపించుకొని మళ్ళీ మిట్ట మధ్యాహ్నం 1 గంటకు 2కి ఇంటికి వెళ్ళడం అనేది చాలా కష్టం ఉండదు. ప్రాక్టికల్గా అందరికీ సమస్యనే. మనం లోకల్లో తిరిగే వాళ్ళం, మనం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలా అంటే బైక్లో ఒక 10 నిమిషాలు పోతే ఎంత కష్టంగా ఉంటుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. దీనికి మన చేతిలో ఉండేవి ఇలా చిన్న చిన్న ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే మన సమస్యను మనం తప్పించుకోవచ్చు అన్నమాట. ఓకేనా?